హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అందరికి ఏమని అర్థం అవుద్దంటే గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అనేది అర్థమవుతుంది. నిన్న ప్రోమో వచ్చినప్పుడే ఇదేదో గౌతమ్ని బ్యాడ్ చేయడానికి, ఎందుకంటే అక్కడ గొడవ జరిగింది కాబట్టి ఆ గొడవను బట్టి బ్యాడ్ చేయడానికి ఏదో లైవ్లో ఆల్రెడీ అయిపోయింది. అది రాత్రి చూపించాడు కానీ ఆ గొడవ లైవ్ అయిపోయింది. లైవ్లో జరిగిందంతా చూసి ప్రోమో చూసి నోళ్ళకి మాకు అర్థమవుతుంది. కానీ ప్రోమో చూసి కొంతమంది ఏం చేశారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు గౌతమ్, అప్పుడు గ్రూప్ గేమ్ ఆడలేదు అన్నాడు కదా అన్నట్టు అనుకున్నారు చాలామంది. అలా క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నాలు కూడా జరిగినాయి అక్కడ. కానీ ఇక్కడ గౌతమ్ లైవ్లో చూసి అక్కడ ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్గా గౌతమ్ని టార్గెట్గా, గౌతమ్ని ఏదో బ్యాడ్గా బయట చూపించడానికి, గ్రూప్ గేమ్ ఆడతాం చూపించడానికి ప్రయత్నాలు చేసినట్టు కనిపించింది. కానీ గౌతమ్ తెలివైనడు కాబట్టి తెలివిగా ప్రవర్తించాడు అక్కడ. అది తెలివైనడు తెలివిగా ప్రవర్తించాడనే విషయం ఆపోజిట్లో ఉన్న పృథ్వీ, నబిల్ వాళ్ళందరికీ అర్థమైపోయింది. నిన్నటి గేమ్లో గ్రూప్ గేమే గౌతమ్ ఆడి ఉంటే వాడు మామూలు ఊరుకునేవాళ్ళ. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అన్నందుకే అంత రెచ్చిపోయి అంత గొడవ పడి నువ్వెవడ్రా అంటాం. నోట్లోంచి తుప్పర్లు పడుతున్నాయి, వాసన వస్తుంది, దూరం జరిగంటే కూడా జరగకుండా మీదకి వెళ్ళి ప్రేరణ వచ్చి నువ్వు తగ్గి మాట్లాడు, మర్యాదగా మాట్లాడంటే ఏంది గౌరవించేది ఆడికి అనని. తర్వాత ఛాతి మీద ఏం బీగలో పోరాని గౌతమ్ అంటే ఛాతి మీద జుట్టు బీగి మొహానేసి ఏం బీగలో పోరా అని అంటాం. ఇవన్నీ కూడా మాట్లాడిన వ్యక్తులు అందరూ మీదకు వచ్చిన వ్యక్తులు. ఇక్కడ గ్రూప్ గేమ్ గౌతమ్ ఆడుంటే అస్సలు బతకనిచ్చేవాడేనా? ఎంత రణరంగం అయిపోయేది. ఆ రణరంగం చేయడానికే బిగ్ బాస్ గౌతమ్ని అక్కడ సంచాలకంగా పెట్టాడు, గేమ్ పెట్టి ఆ రణరంగం క్రియేట్ చేసి ఆ గ్రూప్ గేమ్ గౌతమ్ కూడా ఆడుతున్నాడని బయటకు చూపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది విఫలమైపోయింది. చాలా తెలివిగా, చాలా స్మార్ట్గా, చక్కగా కళ్ళకు గంతలు కట్టినట్టు క్లియర్ కట్గా ఆడాడు. అది లైవ్లో చూసినోడికి, లైవ్ చూసి ఇది చూసినోడికి అర్థమవుతుంది. లైవ్లో ఆటగా ఏం చేశాడు గౌతమ్ అనేది ఇక్కడ చూపించలేదు. సరే, ఎపిసోడ్ మొత్తం నుంచి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో స్టార్టింగే గౌతమ్, పృథ్వీ గొడవ పడ్డారు. ఆ గొడవలో భాగంగా రోహిణి ఓటేసాడు గౌతమ్. రోహిణి ఓటేస్తూ చెప్పిన రీజన్స్ వాళ్ళు తప్పబట్టి గౌతమ్ ఒక మాట అన్నాడు. ఎప్పుడో 5వ వారంలో వాళ్ళు డిస్కషన్ చేసుకున్న గ్రూప్ గేమ్ కాకుండా తర్వాత కూడా జరిగినాయి కూడా చెప్పొచ్చు గౌతమ్. తర్వాత కూడా గ్రూప్ ఆలోచనలు, గ్రూప్ గేమ్లు చాలా జరిగినాయి. అది గౌతమ్ క్లియర్ చెప్పలేదు. కానీ వైల్డ్ కార్డ్స్ని బయట పంపించాలనుకోవడం అది తప్పు అది కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడాడు. దాన్ని చెప్పి అయిపోయినాక నబీల్ కలుగు చేసుకొని అయిపోయి సైలెంట్ అయిపోయాడు. నబీల్ కలుగు చేసుకొని ఎప్పుడో 5వ వారంలో మేము మాట్లాడిందని గ్రూప్ గేమ్ అన్నారు, మీరు ఓజీ క్లాన్ అన్నారు అని లేపాడు. మళ్ళీ దాన్ని అది లేపినాక మళ్ళీ గౌతమ్ మాట్లాడుతుంటే మళ్ళీ విష్ణు ఒక మాట ఉంది. ఓజీ అంటావు ఏంది, ఓజీ ఎందుకు మాట్లాడారు, ఓజీ అనగానే అప్పుడు ఇంకా రేజ్ అయింది. ఎప్పుడైతే విష్ణు రేజ్ అయిందో విష్ణు ఏమంటే గౌతమ్ కూడా పృథ్వీ కూడా రేజ్ అయ్యి గౌతమ్ మీదకి వెళ్ళిపోయాడు. నిఖిల్ వెళ్ళాడు, యష్మి మాట్లాడుతుంది, ప్రేరణ మాట్లాడుతుంది. ఒక్కడిని చేసి ఇంతమంది పైకి వచ్చే బదులు, అంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని తెలుసు వాళ్ళకి, తెలిసి కప్పించుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి కాబట్టి, ఏదో ఆర్గ్యూ చేయాలి కాబట్టి, ఏదో దబాయించి మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అనుకోవాలి కాబట్టి దబాయిస్తున్నారు. అక్కడ మీదకి వెళ్ళి ఆ ఛాతి మీద జుట్టు బీగి మొఖానేసి చిల్లీ బిహేవ్గా లేదు, అది చీప్గా ఉంది. వాళ్ళొక సీరియల్ యాక్టర్స్ అందరు కూడా వాళ్ళకంటే ఒక హోదా, విలువ, గౌరవం అనేది ఉంటుంది కదా. ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం కదా. ఇప్పుడు ఆ గౌరవంతో అందరూ ఏం చేస్తున్నారు, మా సీరియల్ బ్యాచ్కే కప్పు కావాలి అనే ఇంటెన్షన్ తోటి చాలామంది ఓట్లు వేసేవాడు ఉంటారు గౌరవంగా. మరి ఆ ఓట్లు వేయకుండా మానేస్తారు కదా వాళ్ళు. అది దెబ్బ ఎవరికి అవుద్ది, నిఖిల్కి అవుద్ది కదా వీళ్ళు చేసే పనులకి. అందరు నిఖిల్ వినరు, నిఖిల్ కప్పు కొట్టుకుంటాడని అందరూ ఆ కే బ్యాచ్ అన్న కానీ సీరియల్ బ్యాచ్ కానీ మొత్తం అనుకుంటున్నారు ముక్కుమ్మడిగా నిఖిల్కి ఇప్పించాలని. మనలో లేదు అది. మనలోకి ఎప్పుడు ఉండదు ఐక్యత. వాళ్ళకు చూడు ఎంత ఐక్యత ఉందో అనుకుంటున్నారు. మరి అది నిఖిల్కి దెబ్బ అవుద్ది కదా వీళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే. నిఖిల్ కొంతసేపు మాట్లాడి సైలెంట్ అయ్యాడు. నాకు బ్యాడ్ వచ్చింది కాబట్టి అది తీసేసుకోనుకుంటున్నానని ట్రై చేశాడు. మేము గ్రూప్ గేమ్ ఆడతలేదు అంటే గౌతమ్ అన్నాడు, ఆటలేదు అన్నాడు. సరే వదిలేసేయండి, అందరూ తెలుసు కదా అందరూ చూస్తున్నారు కదా అనే బదులు గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నామని చెప్పు, 2 ఉదాహరణలు చెప్పు అన్నప్పుడు గౌతమ్ చెప్పలేకపోయాడు. అట్లా మీద కోసం ఏం చెప్తాడు.
మీదకి వచ్చి నోట్లో నోరు పెడుతుంటే ఆ నోట్లో తుప్పర్లన్నీ మీద పడుతుంటే ఏం చెప్తాడు? మెడికల్ పరంగా నోట్లో గబ్బంతా ఎదుటోడు మీరు మాట్లాడతారా? చండాలంగా దూరంగా జరగమన్నా జరగపోతుంటే ఏం బిహేవియర్ బాబు, అనిపించింది అది నిన్న చూస్తుంటే. చెప్పడానికి రీజన్స్ చాలా ఉన్నాయి. గౌతమ్ అప్పుడే కనుక ఏదో ఎందుకు బాబు, నిన్నగా మనం బయట నుంచి వచ్చి నామినేషన్ చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ అన్నారు కదా అని ఒక మాట చెప్తే సరిపోయింది. వాళ్ళందరూ చెప్పినప్పుడు సైలెంట్ అయ్యారు కదా వీళ్ళు. గౌతమ్ ఆదిత్యమ్మ గారు చెప్తే ప్రేరణ ఏముంది? అవునన్నా నువ్వు చెప్తే ఓకే అన్న, నేను సరి చేసుకుంటా అన్నాను చేతులు కట్టుకొని మరీ మాట్లాడింది. మరి వాళ్ళందరూ మాట్లాడుతుంటే సైలెంట్ అయ్యారు కదా, గ్రూప్ గేమ్ మేము ఆటలేదా అని సైలెంట్గా చూస్తూ నిలబడ్డారు. అది చెప్పొచ్చు గౌతమ్. చాలా ఉన్నాయి గ్రూప్ గేమ్లు వాళ్ళు ఆడిని. కానీ గౌతమ్ ప్రేరణకు 2 విషయాలే చెప్పాడు. ప్రేరణ అయినా కానీ ఇంకా ఒత్తి అడుగుతుంది. మేము ఆడలేదంటే సరిపోదు కదా, కనపడుతుంది కదా. నోటితో ఆడలేదంటున్నారు, చేతులతోటేమో చేస్తున్నారు. నోటితో ఆడలేదని బయటకు చెప్తున్నారు, చేతులతోటి ఆటలతోటి అన్నీ చేసేస్తున్నారు. గ్రూప్ గేమ్ ఆడలేదని ఎవరు నమ్ముతారు? ఎవరు మొదటి నుంచి గ్రూప్ గేమే ఆడుతున్నారు. నిన్న గేమ్లో కూడా ఏదో ఇండివిజువల్గా ఆడినట్టు నటించారు అంతే, వాళ్ళు గ్రూప్ గేమే ఆడారు. కాకపోతే గ్రూప్ గేమ్ అని బయట పెట్టడం లేట్ అయిపోయింది, అది తేడా. గొడవ అయిపోయిన తర్వాత ప్రేరణ కూడా అడిగింది, ప్రేరణ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఏదో దెబ్బ తగిలి గౌతమ్ కన్ను కూడా వాసింది. తర్వాత పాట అయిపోయినాక ఒక చిన్న ఫన్నీ వచ్చేసింది. విష్ణుని ఏమన్నాడు, టైం పెరగటానికి, కిచెన్ టైం పెరగటానికి డ్యాన్స్ పాట తప్ప ఏదన్నా చేయమంటే ఏమన్నా చేసిందా? అది చేసే బదులు ఆ ప్రొడ్యూసర్ తిరుగుతుంటుంది చూడు, అయ్యన చేయొచ్చు కదా. డ్యాన్స్ ఏమంటే ఆ సండే రోజున పాట వస్తుండగానే వచ్చి నిలబడుద్ది డ్యాన్స్ చేయడానికి. అదొక్కటే వచ్చు, ఇంకేం రాదు. డ్యాన్స్ పాట వచ్చు, ఆ పాట కూడా దరిద్రంగా పడిద్దిలే. డ్యాన్స్ వచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ బొంగళలా తిరగటం వచ్చు, ఇంకేం రాదు. ఏమన్నా చేసిందా? అప్పుడు మళ్ళీ విశ్వక్సేన్ని లోపల పంపించి ఆయన సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడులే, ఏదో చేశాడు. అవినాష్కి టీషర్ట్ కూడా చాలా హుందాతనంగా అడంగానే ఇచ్చేసాడు. అవినాష్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంత ఫన్నీగా అక్కడ రోహిణి అవినాష్ కూడా చాలా ఫన్నీ చేశారు. ఫన్నీ అంటే వాళ్ళిద్దరిదేలే, ఇంకా ఎవరిద్దరు. కానీ ప్రతిసారి కిచెన్ టైంకి వాళ్ళిద్దరిని ఉపయోగిస్తున్నారు కదా, ఈసారి వీళ్ళని ఉపయోగించినట్టు అయిపోయింది. గేమ్ పెట్టారు. మెగా చీఫ్ కంటెండర్స్ తేజ, రోహిణి, పృథ్వీ, యష్మి, విష్ణు 5 ఉన్నారు. ఈ 5కి స్టార్టింగ్ ఒక గేమ్ పెట్టారు. ఫస్ట్ గేమ్ పెట్టారు, పట్టు వదలను ఎక్క మార్పడానికి గేమ్ పెట్టాడు. దానికి కింద స్టూల్ లాగా ఉన్నాయి, వాటి మీద నిలబడాలి, పైన తాడు పుట్టుకోవాలి. ఇక్కడ గౌతమ్ని సంచాలక పెట్టింది ఎందుకు? నిన్న ఆల్రెడీ గొడవ అయింది, గ్రూప్ గేమ్ ఆడారు అన్నాడు. ఇక్కడ ఎలా ఆడతాడు అనేది చూడాలని, అంటే గౌతమ్ ఒకవేళ గ్రూప్ గేమ్ ఆడితే దాన్ని బయటకు చూపించాలని ప్లాన్ తోటి చేశాడు. లైవ్లో ఏం జరిగింది, ఇదే గేము డైస్ ఇచ్చారు కదా, కలర్ డైస్, అది వేసి ఏ కలర్ వస్తే ఆ కలర్ ఉన్న దిమ్మును లాగేసేయాలి. తనకిష్టం లాగేస్తే వాళ్ళు ఎంతసేపు ఆడతారు, ఒక తాడు పట్టుకొని వదిలేస్తారు, అవుట్ అయినట్టు. వాళ్ళు ఫస్ట్ అవుట్ అయినోడికి 10 పాయింట్లు, సెకండ్ వాడికి 20, థర్డ్ వాడికి 30, ఫోర్త్ వాడికి 40, ఫిఫ్త్ వాడికి 50. ఇట్లా పాయింట్స్ వైజ్గా వాడికి వస్తాయి. లైవ్లో అయితే డైస్ మీద ఏం చేశాడంటే గౌతమ్ ఒక లిప్టిక్ దాన్ని తీసుకొని పేర్లు రాసుకున్నాడు. ఆడ బులుగు మీద ఒక బులుగు మీద ప్రి, రెడ్ల మీద ఇంకో బులుగు మీద రోహిణి, రెడ్ మీద యష్మి అని, ఇంకో రెడ్ మీద తేజ అని, ఇంకో రెడ్ మీద విష్ణు అని పేర్లు రాసుకున్నాడు. అది ఎపిసోడ్లో చూపించాల. రాసుకొని అక్కడ వేసాడనమాట. వేసినప్పుడు ఫస్ట్ పృథ్వీదే పడింది. పృథ్వీ దీంగల్నే పృథ్వీ యష్మి దాని మీదకి వెళ్ళిపోయాడు. ఒక దాని మీద యష్మి పృథ్వీ నిలబడ్డారు, అవుట్ అవ్వాల. తర్వాత మళ్ళీ బజర్ మోహంగానే వేస్తే విష్ణు రెడ్ పడింది. ఆ రెడ్ అనే గుర్తు మీద ఏం పేరు ఉంది, విష్ణు అని ఉంది. రాసుకున్నాడు కదా ముందే తెలివిగా, చాలా టాలెంటెడ్గా, చాలా తెలివిగా ప్రవర్తించబట్టి గౌతమ్ అక్కడ గ్రూప్ గేమ్ ఆడినట్టు క్లియర్ కట్గా వాళ్ళకు కూడా అర్థమైంది, సోలోగా ఆడుతున్నాడు అనేది. ఆ విష్ణుని తీసేశాడు. తర్వాత మళ్ళీ బ్లూ పడింది. బ్లూలో ఎవరున్నారు, రోహిణి ఉంది. రోహిణిని తీసేస్తే రోహిణి తేజ దగ్గరికి వెళ్ళిపోయింది. పాపం వాళ్ళిద్దరు ఆ లావు మీద దాని మీద నిలబడలేక వాళ్ళ అవస్థ చూడాలి అసలు. వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటే బిగ్ బాస్ చొక్కలే నన్ను చెప్పమంటాడు, చొక్క లెక్క పెట్టి చెప్పమంటే మన తేజ తెలివిగా రోహిణి చొక్క, యష్మి చొక్క, విష్ణు చొక్క, ప్రేరణ చొక్క అని చెప్తున్నాడు తెలివిగా. నిలబడ్డారు. మళ్ళీ వేసినప్పుడు యష్మిది వచ్చింది, యష్మి తీసేసాడు. అక్కడ డైస్ వంకరగా పడింది. ఒకటి యష్మి చూపిస్తుంది, ఒకటి తేజ చూపిస్తుంది. మళ్ళీ ఎవరు తీసి ఏం గొడవలు అవుతుంది, మళ్ళీ తీసి మళ్ళీ వేసాడు. యష్మిది పడింది, యష్మి తీసేస్తే పృథ్వీ యష్మి ముగ్గురు పోయారు. లాస్ట్లో రోహిణి పోయింది,
తేజ పోయాడు. ఇట్లా తేజకి 50, రోహిణికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణువుకి 10 వచ్చినాయి పాయింట్స్. ఇక్కడ తక్కువ పాయింట్లో వచ్చిన వాళ్ళు గేమ్లోంచి వెళ్ళిపోతారు. విష్ణు వెళ్ళిపోయిద్ది. ఇంతవరకు క్లియర్. ఇంకా మిగిలిన వాళ్ళకి మళ్ళీ టాస్క్ పెడతారు. ఇక్కడ అసలు అయితే అప్డేట్ ప్రకారం అయితే టాస్క్ పెట్టడం అయిపోయింది. రోహిణి మెగా చీఫ్ కూడా అయిపోయింది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాము. మెగా చీఫ్ రోహిణి అయిపోయింది. ఇక్కడ గౌతమ్ ఆడించిన టాలెంట్కి పృథ్వీ కూడా ఫిదా అయిపోయాడు తెలుసా. గేమ్ అయిపోయినాక పృథ్వీ ఏమన్నాడు తెలుసా, ఎంత సంతోషంగా తీసేస్తుంటే నవ్వుకుంటూ సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే రియల్గా ఆడాడు కాబట్టి, నిజాయితీగా చాలా టాలెంటెడ్గా ఆడాడు కాబట్టి వాళ్ళు సైలెంట్గా నవ్వుతా కూర్చున్నారు. ఏ ఒక్కరో తేడా జరిగినా కానీ పెద్ద గొడవే చేసేవాళ్ళు, రచ్చరచ్చ చేసి పడేసేవాళ్ళు, బీపత్సం చేసేవాళ్ళు. ఒక్కడిని పట్టుకొని అందరూ కలిసి గొడవకు అట్లే వస్తారు. తను ఏదైనా అడగడానికి కూడా అందరూ అట్లే వస్తారు. ఇక్కడ అయిపోయిన తర్వాత నబీల్ తోటి పృథ్వీ ఏమంటున్నాడు, అరే అసలు ఈ గేమ్ ఎందుకు పెట్టారో తెలుసా, సంచాలక గౌతమ్ ఎందుకు పెట్టారో తెలుసా, గౌతమ్కే పరీక్షరా, నిన్న గ్రూప్ ఆడలేదు అన్నాడు కదా, ఇప్పుడు గ్రూప్ ఆడతాడు లేదని పరీక్ష పెట్టారు గౌతమ్కి. కానీ భలే టాలెంటెడ్గా ఆడాడురా, చాలా గ్రేట్ రా, ఎంత బాగా ఆడాడురా, టూ గుడ్ రా అని నబీల్తో అంటున్నాడు కదా, సూపర్గా ఆడాడు కదా. మరి అదే ఇప్పుడు అట్లా టాలెంట్గా ఆడకపోతే వాళ్ళ ముందు రచ్చరచ్చ రంబోలు అయిపోయేది. బయట కూడా గోల గ్రూప్ గేమ్ గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడపోతేనే గ్రూప్ గేమ్ ఆడని పెట్టేశారు తమ్మునేల్స్ అందరూ. మొదటి నుంచి కూడా మనం ఏం చెప్తున్నాం, గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడట్లేదు, కాకపోతే మాట్లాడుతూ అంటే కూర్చుంటాడు అంతే తప్పితే గేమ్లో సపోర్ట్ చేయడం కానీ, తర్వాత ఎవరైనా నామినేషన్ పాయింట్ వస్తే వాడికి నామినేట్ చేయకుండా పక్కన పెడతాం కానీ అది ఎవరి మీద లేదు. సోలోగా ఆడుతున్నాడు, సోలో బాయ్గానే ఉన్నాడు. సోలో బాయ్గా సినిమా తీసాడు కాబట్టి ఇక్కడ కూడా సోలోగానే ఉన్నాడు. ఎవరితో ఫ్రెండ్షిప్ కూడా పెద్దగా లేదు. తేజ ఫ్రెండ్ అయినా కానీ తేజ ఎగ్గుని పామ్ టాస్కులు వేసేసాడు. దానికి తేజ చాలా బాధపడ్డాడు. గౌతమ్ని చాలా మాట్లాడినాడు, నా ఫ్రెండ్ అయ్యండి, బయట మన ఫ్రెండ్స్ సంవత్సరం నుంచి మనం కలిసి ఉన్నాము, పోయిన సీజన్లో కలిసి ఉన్నాము, నా ఫ్రెండ్ అయ్యండి, నా ఎగ్గు తీసేస్తావా, ఒకవేళ అతను తీసేస్తానన్నా కానీ నువ్వు డిపెండ్ చేయకుండా ఓకే అనేసావు, నువ్వు నిఖిల్ తీసేస్తున్నా కానీ సైలెంట్గా నిలబడిపోయావు, ఎందుకు తీసేస్తావు ఎందుకు అడగలేదు నన్ను, ఇంత ఫ్రెండ్కి ఇంత ద్రోహం చేస్తావు నువ్వు, అదే పొజిషన్ నేనుంటే మాత్రం నీ ఎగ్గు తీనిస్తానా, నేను కొంతనే డిఫెండ్ చేయనా, ఇంత ఫ్రెండ్ ముసుగులు ఇంత మోసం చేస్తావని గౌతమ్ని చాలా మాట్లాడినాడు. ఫస్ట్ పోయిన సీజన్లో శోభా శెట్టి నన్ను నామినేట్ చేసినప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ బాధపడుతున్నాను, నేను ఎప్పుడు ఎక్కువ బాధపడను, ఈ రెండు విషయాలు నాకు చాలా బాధ వేసింది. గౌతమ్ నిన్నైతే నేను ఎప్పుడు క్షమించను అంటే సారీ చెప్తున్నాగా తేజ తీసుకోలేదు, సారీ చెప్తున్నాగా నీ సారీ ఎవరికి కావాలయ్యా, చేసిందని తప్పు చేసేసి అని గౌతమ్ని చాలా మాట్లాడినాడు, చాలా బాధపడ్డాడు కూడా. ఇక్కడ ఫ్రెండ్ అయింది కూడా ఫ్రెండ్నే ఎగ్గు తీసేశాడు. మరి ఇక్కడ గ్రూప్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడు గౌతమ్, సోలోగానే ఆడుతున్నాడు కదా. అంటే పాయింట్ లేదనుకో తీసి అవతలేస్తున్నాడు, పాయింట్ ఉంటే వాళ్ళు నామినేషన్లో పెట్టేస్తున్నాడు. అది కూడా కరెక్ట్ పాయింట్, సూట్గా ఉండాలి ఏదైనా సరే. అది మళ్ళీ వేరే వాడు పాయింట్లు తీసుకొచ్చేయట్లేదు, తనకు సంబంధించిన పాయింట్లు ఏదైనా చేస్తున్నాడు. అది కూడా వేరే వాళ్ళకి సంబంధించి ఏంటి, అన్యాయం జరిగితే వేరే వాళ్ళ పాయింట్లు తీసుకొచ్చేస్తున్నాడు. అట్లా చేయాలి కానీ ఫ్రెండ్స్ అయితే గ్రూప్ గేమ్లో నిఖిల్ చేసిన తప్పులన్నింటి కప్పుచ్చి, అదే నేను గౌతమ్ అడుగుతుంది, ఒకళ్ళు చేసిన కప్పుపుచ్చి తప్పులు చేసిన వాళ్ళ నామినేషన్ రానియకుండా వాళ్ళు వెనకేసుకొని రావటం గ్రూప్ గేమ్ కాదా అని. గ్రూప్ గేమ్ కాదా, దెబ్బలు తగిలినప్పుడేమో బూతులు తిడతారు, వాళ్ళని మాత్రం నామినేట్ చేయరు. బూతులు తిట్టినందుకు నిఖిల్ ప్రేరణ నామినేట్ చేయడు, బూతులు తిట్టే విధంగా బిహేవ్ చేసిన నిఖిల్ని ప్రేరణ నామినేట్ చేయదు. మేమైతే బాగా ఆడామనుకుంటారు, మేము తప్పే చేయలేదు అన్నమాట. అదంటే మేము షార్ట్అవుట్ చేసుకున్నాం పక్కెళ్ళి, ఏంది బూతులు తిట్టి షార్ట్అవుట్ చేసుకుంటారా. మరి అక్క అన్నందుకు తర్వాత సారీ చెప్పాడు గౌతమ్, అయిపోయింది. మరి తర్వాత అక్క అనొద్దన్నా అన్నావు అని ఎందుకు మరి నామినేట్ చేశారు అంటే, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరేమో ఫ్రెండ్స్ రూపంలో గ్రూప్ రూపంలో కప్పు చేసి వాళ్ళు డ్రామా ఆడేస్తారు లోపల, బయటేమో ఓన్లీ సింగిల్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇక్కడ ఏదైనా చిన్న తప్పు జరిగితే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. నిన్న రోహిణి తేజ ఇద్దరుంటే చాలామంది ఏం పెట్టారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు చూసావా, లాస్ట్లో తేజ అని రోహిణిని పెట్టాడు. ఏది ఎపిసోడ్ చూస్తే ఎపిసోడ్లో లైవ్లో జరిగింది ఏ లేదు, బిగ్ బాస్ చేసే ప్లాన్ అదే. వాళ్ళు తిరగమరకగా చేస్తారు కదా, వాళ్ళు గేమ్ ఎట్లా రసవత్తరంగా వాడుద్ది, షో ఎలా వండుద్ది, ఎలా కంటెంట్ ఇవ్వాలనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ లైవ్లో చూస్తే మాత్రం క్లియర్ కట్గా గ్రూప్ గేమ్ ఆడలేదు గౌతమ్ అనేది మనకు అర్థమైపోయింది. ఎపిసోడ్ చూస్తే మాత్రం గ్రూప్ గేమ్ ఆడనట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది.
అది లైవ్లోది ఇక్కడ వేయలేదు. చాలా వరకు కూడా నిఖిల్కి వ్యతిరేకంగా, నిఖిల్ కానీ మిగతా బ్యాచ్కి, సీరియల్ బ్యాచ్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయంటే అవి ఎపిసోడ్లోకి రానిట్లేదు. వాళ్ళకి మైనస్ అవుతాయనా మరి ఎందుకు రానిట్లేదు తెలియదు, కానీ చాలా కట్ అయ్యి వస్తున్నాయి లైవ్లో. చాలా మైనస్ అన్నీ కూడా కట్ చేసి ఏదో 1-2 చూపిస్తున్నారు అంతే. ఇప్పుడు మిగతా వాళ్ళే మాత్రం మొత్తం చూపిస్తున్నారు. నిన్న విష్ణు టీషర్ట్ కొంత రంధ్రం పడింది, అది అవసరమా చూపించడం? ఏదో చిన్న ఆవు గింజంత, చిన్న కంది గింజంత రంధ్రం పడింది, అది పెద్ద హైలైట్ చేసి విష్ణు చూస్తుందని పెద్ద కెమెరా దానికే చూపించి, అవినాష్ వచ్చి చూసి, తేజ వచ్చి చూసి, మళ్ళీ అది తీసుకెళ్ళి నబీల్ని అడిగి, నబీల్ దాని పెద్ద సీన్ చేసి అక్కడ లోపల నన్ను అడుగుతారేంది అని అంటావు, తేజ కోపడతాం అని, నువ్వు సంచాలకం అయితే ఏం చేస్తావని నన్ను అడుగుతున్నారని నబీల్ పెద్ద ఇష్యూ చేసి అది తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ అడగ చెప్పటం. అడిగారు వాళ్ళు, దీనికి రంధ్రం పడింది చూసుకోలేదని మామూలు ఫ్రెండ్లీగా డిస్కస్లో అడిగారు. దానికి ఏమో రేపు తెల్లారి చూద్దాం బిగ్ బాస్ ఏమంటాడంటే సరిపోయింది అన్నాడు కదా. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ మధ్య పెట్టి, నిఖిల్ వాళ్ళ మధ్య పెట్టి, పృథ్వీ, నిఖిల్, విష్ణు, యష్మి కూర్చోనంటే వాళ్ళ మధ్య పెట్టి డిస్కస్ చేసే అవసరం ఏముంది నబీల్? అది చిన్న విషయం, అది పెద్ద విషయం కాదు, చిన్న సంగతి అది. దాన్ని తీసుకెళ్ళి అక్కడ భూతద్దంలో పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది నబీల్కి, వాళ్ళందరికీ? ఎప్పుడో హెల్ప్ చేశాను కాబట్టి నిఖిల్ హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేస్తాను. నిఖిల్ టీషర్ట్ ఫస్ట్, నబీల్ టీషర్ట్ దించిందే నిఖిల్ ఫస్ట్, ఆయన నిఖిల్ హెల్ప్ చేస్తాడు నబీల్. చిన్న చిన్న విషయాలేమో భూతద్దంలో చూసి పెద్దది చేసి ఎపిసోడ్లో చూపిస్తారు. అసలు ఇంపార్టెంట్ అయిన విషయం డైస్ మీద గౌతమ్ పేర్లు రాసుకున్న విషయం మాత్రం ఎపిసోడ్లో చూపించలేదు. అంటే గౌతమ్కి ఎక్కడ ప్లస్ అవుతుందో, ఎక్కడ ఆడియన్స్ ఓట్లే చేస్తారో, రియల్గా ఉన్నాడు గ్రూప్ గేమ్ ఆడలేదని ఎక్కడ పేరు వచ్చేసిద్దో, నిఖిల్ కప్పుకి ఏడ అడ్డుపడిపోతాడో అనుకున్నారో ఏం మరి? నాకైతే అలాగే అనిపిస్తుంది. చూపిస్తారు కదా మరి, గేపు సంబంధించి కదా చూపిస్తారు కదా. అది ఫస్ట్ విష్ణుని లాగానే గౌతమ్ పృథ్వీని లాగానే ఏమనిపించింది, అరే పృథ్వీతో గొడవ అయింది కదా చూసావా, ఫస్ట్ పృథ్వీనే లాగేశాడు అని అనుకుంటారు కదా. దాని మీద పేర్లు రాసుకుని తెలియదు కాబట్టి ఎపిసోడ్ చూసిన వాళ్ళకి. సెకండ్ విష్ణుని లాగితే అరే చూసావా పృథ్వీకి సపోర్ట్ చేసేది కాబట్టి విష్ణుని లాగేసాడు చూసావా అని ఇట్లా అనుకుంటారు కదా తెలియని వాళ్ళు. నెక్స్ట్ రోహిణి లాగా, తర్వాత రోహిణి వెళ్ళి తేజ దగ్గర ఉంది కదా, రెడ్ పడితే మరి తేజది లాక్కుండా యష్మిది లాగాడు చూసావా, ముందే ఆడ ముగ్గురిని తీసాడు చూసావా, లాస్ట్లో రోహిణిని తేజని పెట్టాడు చూసావా. ఇది కదా గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడుతుంది అని మరి ఎపిసోడ్ చూసి అందరూ ఇదే అనుకుంటారు కదా. కానీ అది తప్పు. గౌతమ్ ముందుగానే పేర్లు రాసుకున్నాడు దాని మీద, డైస్ మీద. ఆ పేర్ల ప్రకారం అది వేసినప్పుడు ఏ పేరు వస్తే ఆ పేరే తీసేసాడు. అది వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. పృథ్వీ కూడా మరి చాలా టాలెంట్గా ఆడాడని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ మన ప్రేరణ ఉంది కదా, పొలాలు పెట్టేది ఏమంటుంది నబీల్తో, రే చూసావా ఎంత గ్రూప్ గేమ్ ఆడాడు అంటుంది. ఆడు గ్రూప్ గేమ్ ఆడింది చూసావా, ఎలా ఆడాడు చూసావా అని అంటుంది. ఇది ఆడుతుంతరా బాబు, అదే ఆలోచనలో ఉంది, గ్రూప్ గేమ్ ఆలోచనలోనే ఉంది ప్రేరణ. ఎపిసోడ్ చూడండి, గ్రూప్ గేమ్ ఆడాడో అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది మీకు. ఏమనుకుంటున్నారు నాకు కామెంట్ చేయండి. ఓటింగ్లో అయితే టాప్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ నబీల్ ఉన్నాడు, థర్డ్ ప్రేరణ ఉంది, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్ళల్లో మాత్రం డేంజర్ జోన్లో అయితే ప్రేరణ, యష్మి, పృథ్వీ. అబ్బాయిని పంపించేటట్టయితే పృథ్వీ వెళ్ళిపోతాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం అమ్మాయిల్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు. లేదు డబుల్గా సింగిలే అమ్మాయిని పంపిస్తారంటే ప్రేరణగా, యష్మిగా వెళ్ళిపోతారు. మీరెవరు వెళ్ళాలనుకున్న కామెంట్ చేయండి. తర్వాత మీ ఇష్టమైన కంటెస్టెంట్లు మాత్రం ఓటేసుకోండి. ఈరోజు నైట్ 12 గంటల వరకే కాబట్టి ఎవరు రిలాక్స్ అవ్వకుండా ఎపిసోడ్ చూసేసేవాళ్ళు ఉంటారు, అప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి చూసి ఓటేసుకోండి. డేంజర్ జోన్లోకి వచ్చినాక బాధపడదు. మళ్ళీ డిస్నీ హాట్స్టార్లో ఓటేసుకోవచ్చు, ఫోన్లో మిస్డ్ కాల్స్ ద్వారా కూడా ఓటేసుకోవచ్చు. మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు మాత్రం ఓటేసుకొని కాపాడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.